విజయ్ దేవరకొండ గారి నుంచి 'వీడీ 14' ట్రైలర్ అయితే వచ్చేసింది. చాలా మంది అయితే వెయిటింగ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండకి ఏందిరా నాయన ఒక్కటి కూడా హిట్ లేదు. ఇంకా మంచి సినిమాతోని రావాలి రావాలని కోరుకుంటుర్రు. మరి ఈ ట్రైలర్ ఎట్లుందో చూద్దాం. మొత్తం చూసిన తర్వాత మాట్లాడదాం మనం. ఎంట్రీ మన జెండాని పైకెత్తుతుర్రు. రైట్. దిస్ ఈస్ స్టోరీ ఆఫ్ డార్క్ చాప్టర్ బిఫోర్. ఇండిపెండెన్స్ ముందంట. మన వాళ్ళంతా $40 ట్రిలియన్, $45 ట్రిలియన్. అసలు ఎండిపోయింది, భూమి మొత్తం ఎండిపోయింది. ఒకటే వరి మొక్క ఉంది, దాని నుంచి బియ్యం కింద పడుతున్నాయి. వీడియో ఎడిటింగ్ బాగుంది. అన్నం తినిపిస్తుంటే అన్నం కూడా మన కాంచి గుంజుకుపోతుంది. అన్నం కోసం చాలా మంది చనిపోయారు. 100 మిలియన్ కిల్లుడు అంటే ఇంకా 40 ఇయర్స్, 40 సంవత్సరాలలో 100 మిలియన్ మందిని చంపేశారు. ధాన్యాన్ని వేసుకోవద్దు. అప్పుడు మన కాడ బంగారం ఇవన్నీ ఇల్వ కాదు, ధాన్యం. మనం ఒకదాన్ని ఏదైనా కావాలనుకుంటే ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుని తీసుకునే వాళ్ళం. చింతపండు నుంచి బియ్యం తీసుకోవడం, ఆ విధంగా. అప్పుడు బంగారం వజ్రాలు విలువైంది కాదు, బియ్యం, ధాన్యం. మనం తినే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా దోసుకెళ్ళిపోతున్నారు ట్రైన్లలో. డార్క్ సైన్యం వచ్చేసింది. మళ్ళీ యుద్ధం, నౌకలు, ఫైటు, సముద్రంలో. 1876 స్టోరీ వచ్చేసి 1876 అంటే దాదాపు ఇండిపెండెన్స్ ముందే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. వచ్చినప్ప బాబా రాయనో మామూలు ఎంట్రీ లేదుగా విజయ్ దేవరకొండ గాంధీ. గుర్రం పైన బ్యాక్ గ్రౌండ్ చంద్రుడు, మరి సూర్యుడు కూడా చంద్రుడు. బాబా బాలి బాలి 1878 స్టోరీ వచ్చేసి 1878. రష్మిక మందన హీరోని వచ్చేసి రష్మిక మందన. మళ్ళా వీళ్ళిద్దరు కాంబినేషన్ పడబోతుంది. కంకరాల మీద గుంజబోతున్నారు. పీక్ లెవెల్ అసలు. విజయ్ దేవరకొండ గారి గెటప్ అయితే వేరే లెవెల్. దానిపై నుంచి గుంజపోతుంటే మాత్రం అసలు బాలి డన్. 1, 2, 3, 4, 5 లాంగ్వేజ్లలో రిలీజ్ కాబోతుంది మూవీ. హ్యాపీ రిపబ్లిక్ డే. ఫ్రెండ్స్, దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనందరికి తెలిసిన స్టోరీనే. దీన్ని ఇంకా మళ్ళా మంచిగా తీసి చూపిస్తారు. ఈ కాన్సెప్ట్ తో రావడం అనేది చాలా అంటే చాలా బాగుంది. అంతేకాకుండా వీళ్ళు డైరెక్ట్ చూపించకుండా బొమ్మల్ని అంటే విఎఫ్ఎక్స్ వాడి చాలా అంటే చాలా వెరైటీ చేసారు. చాలా అంటే చాలా బాగుంది. ఈసారి మూవీ పైన కొంచెం అయితే మంచి హైప్ వచ్చింది. చూడాలని విజయ్ దేవరకొండ గారి గెటప్ అయినా కానీ ఓవరాల్ చూసుకున్నట్టయితే బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. పక్కా ఈ మూవీ తోటి VD 14 ఇట్టు కొడుతుంది అనుకుంటున్నాను నేను. రష్మిక మందన చూసుకున్నా కానీ ఆమె పాన్ ఇండియా హీరోయిన్. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలతో ఆమె చేసిన సినిమాలు, పుష్ప మూవీ అయినా కానీ పెద్ద పెద్ద హిట్లు అయిపోయాయి. విజయ్ దేవరకొండ గారికి మంచి హిట్ అయితే లేదు. పాన్ ఇండియా మూవీ తగ్గట్టు హిట్ అయితే లేదు. మరి ఈ మూవీ తోటి కొడతారా, మళ్ళా వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తే ఇంకా ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. చూద్దాం. మరి నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ఇదైతే ట్రైలర్ అయితే రివీల్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. చూద్దాం మళ్ళా ముందు వచ్చే అప్డేట్లను అయితే మనం.